ఇన్ని రోజులకి ధనుష్ రెండో పెళ్లి చేసుకోవడానికి అయితే ఫిక్స్ అయిపోయాడంట. సో ధనుష్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. తన యాక్టింగ్ కావచ్చు, తన యాటిట్యూడ్ కావచ్చు, దీని పరంగా చాలామంది మెయిన్గా చూసుకుంటే యూత్ పరంగా చాలామందికి రోల్ మోడల్గా కూడా నిలుస్తూ ఉంటాడు ధనుష్. అటు యాక్టింగే కాకుండా ఇటు సైడ్ సింగింగ్లో కూడా తన సత్తా ఏంటో చాటుకుంటాడు. ఎందుకంటే మనము కొలవెరీ సాంగ్ చూడొచ్చు, ఎంత పాపులారిటీ సాధించుకుందో. ప్రతి ఒక్కరు నోట గిట్ట అప్పుడు ఆ పాటనే ఉండేది. ఈ మధ్యన చూసుకుంటే ఒక ఈవెంట్లో పాడిన మాస్టర్ సాంగ్ ఇట్లా చాలా ఫేమస్ అయిపోయింది. రజనీకాంత్ యొక్క పెద్ద కూతురు అయినటువంటి ఐశ్వర్యని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరు విడాకులు తీసుకొని ఇట్లా విడిపోయారు. సో ఈ మధ్య కాలంలోనే మళ్ళీ రెండో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నారంట. వాళ్ళ ఫ్యామిలీ పరంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రయత్నాలు అన్ని విఫలమైపోయాయంట. ఎవరైతే ధనుష్ తండ్రి ఉన్నాడో వాళ్ళ నాన్నగారు తనకి రెండో పెళ్లి చేయాలంటే ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నాడంట. కాకపోతే తనతో మాట్లాడినప్పుడు ఆయన ఒప్పుకోలేదంట. కాకపోతే ఇప్పుడు ఎవరైతే రెండో పెళ్లి చేయాలని అనుకుంటున్నారో ఆ అమ్మాయి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది కాకుండా బయట అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారంట.